ఇక చిత్రపురి కమిటీపై సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ నేతృత్వంలో డీసీపీ 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ప్రస్తుత కమిటీ, పాత కమిటీలోని మొత్తం 21 మందిపైన నాన్ బెయిలబుల్ సెక్షన్ 120B నమోదైంది. ఇందులో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ పేరు కూడా ఉండటం చర్చనీయాంశమైంది. దీనిపై తమ్మారెడ్డి స్పందించారు. ఎంతవరకు చిత్రపురి కాలనీ వివాదంపై తనను ఎవరూ సంప్రదించలేదన్నారు. 10 ఏళ్ల క్రితమే తాను కమిటీ నుంచి తప్పుకున్నట్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో తెలిపారు. విచారణకు పిలిపిస్తే హాజరవుతానని, అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తానని చెబుతున్న తమ్మారెడ్డి భరద్వాజ్తో మా ప్రతినిధి సుజన్ ఫేస్ టు ఫేస్. గత కొంతకాలంగా కూడా చిత్రపురి కాలనీకి సంబంధించిన వివాదం అనేది కొలుకుంది. ఈ కమిటీకి సంబంధించిన అధ్యక్షులు కొంతమంది మీద కేసులు అనేది రావడం జరిగింది. తాజాగా దీనికి కొనసాగింపుగా పాత కమిటీ సభ్యుల మీద కూడా కేసులు నమోదైనట్టుగా కూడా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఈసారి ప్రముఖ నిర్మాతలు, రైటర్స్ వీళ్ళందరి పేర్లు కూడా ఈ కమిటీ మెంబర్స్గా ఉండటం, వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేశారు అని చెప్పేసి ఒక ప్రచారం నడుస్తుంది. దీని మీద మనతో మాట్లాడేందుకు తమ్మారెడ్డి భరద్వాజే ఉన్నారు. ఆయన ఈ కేసుకు సంబంధించి ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తూ వస్తున్న క్రమంలో అసలు కమిటీకి సంబంధించి, చిత్రపురి కాలనీకి సంబంధించి ఏం జరుగుతుందనే దాని మీద భరద్వాజ గారి వివరణ మనం తీసుకుందాం. సార్, యాక్చువల్గా చాలా సంవత్సరాలుగా దర్శక నిర్మాతలుగా కార్మికులకు కూడా ఎంతో హెల్ప్ చేస్తూ మీరు వస్తూ ఉన్నారు. ఒక ప్రముఖ వ్యక్తి తమ్మారెడ్డి భరద్వాజ అంటే నలుగురికి సహాయపడే వ్యక్తి అని చెప్పే పేరు, ఇమేజ్ మీకుంది. సడన్గా ఈ కాలనీకి సంబంధించి మీ పేరు రావడం వెనక ఏంటి, అసలు ఏం జరుగుతుంది? లాస్ట్ 4-5 మంత్స్ నుంచి ఏదో జరుగుతుంది. అది కమిటీ వేసారు. అంతకుముందు ఒక ఎంక్వైరీ వచ్చింది, 51 ఎంక్వైరీ, 61 ఎంక్వైరీ అని 2 ఎంక్వైరీలు వచ్చినాయి. దాంట్లో కూడా నా పేరు ఉంది. ఆ తర్వాత పోలీస్ కేసు ఏదో 4 నెలల కింద ఏదో వచ్చింది. సో ఏదో జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతుందంటే నాకు తెలియదు, నాకు అది అర్థం కాలేదు ఇప్పుడు. ఎందుకంటే కేసులు పెట్టచ్చు, అనుమానించడం తప్పేం లేదు. ఎవరు నేను గొప్ప అని లేదు, ఎవరినైనా అనుమానించవచ్చు మనం. బట్ నేను తప్పు చేశాను అన్నప్పుడు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా ఎవరన్నా. గతంలో ఎంక్వైరీ జరిగినప్పుడు మమ్మల్ని ఏమీ అడగల. తర్వాత రిపోర్ట్ ఇచ్చినప్పుడు మాత్రం అన్నారు. రిపోర్ట్లో ఏముందంటే మేము 2015 తర్వాత నేను లేను ఆ కమిటీ. తర్వాత నేను కంటిన్యూ 2014కు ముందు నేను సెక్రటరీగా కూడా ఉన్నా. 10కి ముందు నేను సెక్రటరీగా కూడా ఉన్నా. నేను సెక్రటరీగా ఉన్నప్పుడు యాక్చువల్గా 20 ఎకరాలు మాకు పొజిషన్లో ఉండేది. బట్ మా రిజిస్ట్రేషన్లో అవ్వాల. ఆ టైంలో కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక లెటర్ ఉంటుంది, మెమో ఉంటుంది. ఇది ఈ సొసైటీ బోగస్ సొసైటీ, దీన్ని తీసేయాలి, దీన్ని మొత్తం అసలు 20 ఎకరాలు కూడా సరెండర్ చేసుకుని 67 ఎకరాలు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ఉంది. ఆ తర్వాత అప్పుడున్న ప్రభుత్వంతో మాట్లాడి కింద మీద పడి మొత్తానికి అప్పుడు మనం డబ్బులు కట్టలేదు. అప్పుడు తర్వాత డబ్బులు కూడా కట్టి రిజిస్టర్ చేసుకున్నాం. మనకి 67 ఎకరాలు రిజిస్టర్ చేసుకున్నాను. నేను సెక్రటరీగా ఉన్నప్పుడు రిజిస్టర్ చేసుకుని టెండర్ పిలిచి ఐవీఆర్సీఎల్కి టెండర్ ఇచ్చాం. ఆ తర్వాత నేను దిగిపోయా. తర్వాత నేను సెక్రటరీగా వెళ్ళాను, బట్ కమిటీలో ఉన్నా. అయితే తాజాగా మీ మీద వచ్చిన ఈ అంటే కేసు అనేది నమోదైంది అని చెప్పేసి దీన్ని మీరు న్యాయపరంగా ఎలా ఎదుర్కోబోతున్నారు? ఎక్కడైనా మీ ముందుకు వచ్చి ఎవరన్నా అడుగుతారా, ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? ఎట్లా? ఇదే కదా ఇంతకు మీకు చెప్పింది, ఎవరికైనా చెప్తే ఎందుకంటే లేదు ఇది తప్పు అనుకుని జైల్లో పెడితే పెట్టుకోమనండి. అంతకని నేను చేయగలిగేది ఏం లేదు కదా. ఇప్పుడు దీంట్లో నేను చేసింది లేదు, నేను 2015 తర్వాత లేను కూడా. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మా దగ్గర ఉన్నప్పుడు రికవరీ కూడా చేసేసారు డబ్బులు. ఇంకా దానికి ఎట్లా మేము బాధ్యులం అవుతాం అనేది నాకు అర్థం కాలేదు. సో అది కూడా తప్పు అంటే దానికి మనం చేయగలిగింది ఏం లేదు కదా. ఇప్పుడు చట్టం ఎట్లా చేయాలంటే అట్లా చేస్తుంది. మనం న్యాయపరంగా ఏం ఎదుర్కోవాలో అది ఎదుర్కొంటాం, తప్పదు. పాత ఏదైతే జరిగిందో దీని మీద కేసుకు సంబంధించి అదంతా వదిలేసి మళ్ళీ కొత్తగా జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి తీర్పు వచ్చిన మీదట ఎక్కడైనా సరే ఈ చిత్రపురి కాలనీకి సంబంధించి ఎవరైనా తన ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్పడానికి, తాను నిర్దోషిని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్.